ఎంబీబీఎస్ అనగానే శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవిలా ఫీల్ అయిపోతాం, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ఫీల్ అయిపోతాం. ఫుల్ ఇట్లా లోపంచి వైబ్రేషన్స్ వస్తాయి. నేను కూడా అట్లనే ఫీల్ అయినా సీట్ వచ్చినప్పుడు. అదే ఊపుతాం కాలేజ్ కూడా పోయినా. కట్ చేస్తే కాలేజ్లో ఫస్ట్ డే నుంచే క్లాసెస్ స్టార్ట్ చేసినారు. మా మ్యామ్ ఫస్ట్ డే నుంచి క్వశ్చన్ కూడా అడిగింది. నేను సెకండ్ బెంచ్లో కూర్చున్నా. నాకు అప్పటికే ఇందిరా ఇప్పుడే కదా కాలేజ్కి వచ్చింది, అప్పుడే క్లాసెస్ స్టార్ట్ చేసినా అనుకున్నా. నాకు అది కొంచెం ప్రాసెస్ కానీ టైం పట్టింది. నేను అర్థమైంది ఎంబీబీఎస్ అంటే అట్లనే ఉంటుందని చెప్పి. సో నా ఆల్రెడీ 2 years అయిపోయింది. 2 yearsలో చాలా స్టంట్లు చేసినాం. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎట్లుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను నీట్ క్రాక్ చేయడానికి 4 attempts తీసుకున్నా. అంటే 4 times నీట్ క్లియర్ చేసి వచ్చి ఆబ్వియస్లీ మనకి అన్ని రోజులు చదివి విసిగిపోయి ఉంటాం. కాలేజ్కి వచ్చి చిల్ల అయితే ఆ టైంలో అసలు ఎప్పుడు వచ్చిందో లేదు. సడన్గా మా ఫోన్లోకి సర్కులర్ వచ్చింది, ఫస్ట్ ఇంటర్నల్ సర్కిల్. ఇది ఎప్పుడైంది, అసలు ఇంత పోర్షన్ ఎప్పుడు అయిపోయిందో అనుకునే లోపు మా వాళ్ళు ఫస్ట్ ఇంటర్నల్స్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. చూస్తే మా ఫ్రెండ్ గారిని అడిగిన, అరే ఫస్ట్ ఇంటర్నల్స్ కదరా ప్రిపేర్ అయినావా అంటే, వాడు నాకు పోర్షన్ కూడా తెలియదు మామ అన్నాడు. మళ్ళీ కొంతమంది ఉన్నారు అని అనుకున్నాం. కానీ కట్ చేస్తే సైడ్కి ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ పోర్షన్ చదివేసి దాన్ని రివైజ్ చేస్తుంటారు. ఎప్పుడు క్లాస్లో 2 types ఆఫ్ పీపుల్, ఒకటి చదవాడు, ఇంకొకటి చదువుతూనే ఉంటారు. అండ్ అసలే మనం నీట్కి ఒక 4 years చదివి ఉన్నాం, ఇన్ని రోజులు చదివినాం కదా, రోజు కష్టపడుతున్నాం, బ్రెయిన్ హీట్ ఎక్కింది అని చెప్పి కొంచెం రెస్ట్ ఇద్దామని చిల్ మూడ్లో పోదామని అనుకుంటాం. కానీ ఎంబీబీఎస్కి అట్లాంటివి ఉండవు. ఎంబీబీఎస్ ఆర్ డిఫరెంట్ ప్లాన్స్. వచ్చినావా నడు, ఎగ్జామ్స్ ఉంటాయి, స్టార్ట్ ప్రిపేర్ గా అని ఉంటుంది. అన్న ఎంబీబీఎస్ లైఫ్ ఇంత స్ట్రెస్ ఉంటుంది, ఇంత కష్టం ఉంటుంది అని చెప్తున్నావు కదా, మరి అది నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటే అప్పుడు వస్తాడు ద సంగపాల్ బాయ్. మా బ్యాచ్, మై గ్యాంగ్, మై ఫ్రెండ్స్. రాత్రి 2 అవుతుంటుంది. ఇక దుప్పటి కప్పుకొని 2 reels చూసి అనుకుంటాం. అప్పుడు ఒకటి వస్తాడు, మామ ఛాయ్ తాగుతాందా అని చెప్పి. అరే ఈ టైంలో ఛాయ్ ఏందిరా, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని అన్నాను. నేను ఉన్నాగా మామ, నేను చూసుకుంటారా అని చెప్పి. అంతే కదా సార్, అందరు బండ్లు తీస్తారు, ఉరుకుతారు, ఛాయ్ తాగుతారు. 15 kilometers, లిటరల్లీ 15 kilometers, 15 rupees ఛాయ్ తాగడానికి పోతే మీరు నమ్ముతారా? నమ్మాలి, ఎందుకంటే అందరూ అట్లనే చేస్తారు. ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి నువ్వు మాట్లాడేది ఉంటుంది చూడు, దానికోసం పోతాం. ఆ జర్నీ అనిపించదు నీకు. అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఎంజాయ్ చేసేది మాత్రమే అనిపిస్తుంది. దాని తర్వాత అట్లనే ఇంకా హాస్టల్కి వచ్చి 2 steps వేసి అప్పుడు ఇంకా మెల్లగా 3కి 3:30కి అట్లా వండుకుంటాం. మిడ్ నైట్ కన్వర్జేషన్స్ హాస్టల్స్లో. అసలు మిడ్ నైట్ కన్వర్జేషన్ అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్కే తినడానికి, ఆడుకోవడానికి, పాడుకోవడానికి, చదువుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోనికి అన్నిటికీ అదే వాడతారు. ఆ రూమ్లో అందరు జమ అవుతారు. ఇంకా స్టార్ట్ చేస్తాడు, ఒక్కొక్క స్టోరీ చెప్తుంటాడు. మామ ఈరోజు నేను చూసిన మామ పక్క నడుస్తుంది మామ అంటాడు. ఒకడేమో క్లాస్లో మామ ఇది ఇట్లా అయింది అట్లయింది, ఒక్కొక్క స్టోరీ చెప్తాడు. ఇవి పంచుకున్నట్టే వాళ్ళ బాధలు కూడా పంచుకుంటూ ఉంటారు, వాళ్ళ నీట్ స్టోరీస్ పంచుకుంటారు. అసలు వాడు ఎంబీబీఎస్ ఎందుకు తీసుకున్నా అని చెప్తుంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకొని బాధలు కొన్ని వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఆ రూమ్లో ఆ ఫ్రెండ్స్ మధ్యలో చెప్తుంటారు. నీట్ స్ట్రగుల్స్, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఇంకా వాడు ఎందుకు తీసుకున్నాడు, అసలు ఎంబీబీఎస్ ఎందుకు వచ్చినాడు, వాడు డాక్టర్ ఎందుకు అవుతున్నాడు, వాడు అసలు ఫ్యూచర్లో ఏం చేస్తాడు, అసలు వాడికి దేంట్లో వాడు టాలెంట్ ఉంది, వాడు క్రియేటివ్ ఏం చేస్తాడు, అవన్నీ ఆ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాత్రమే చెప్తాడు. అదే మనకు ఒక స్ట్రెస్ బస్టర్ అన్నీ. లాస్ట్ వీడియో విషయం నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ మెసేజ్ చేసినారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఇయరే అంట. సో వాళ్ళకి క్లాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యాయంట. అండ్ జనరల్ అనటం చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా స్ట్రెస్ అవుతుందని చెప్పింది. సో నేను కూడా ఎంబీబీఎస్ స్టార్ట్ అయినప్పుడు చాలా స్ట్రెస్ అయినా. యాక్చువల్లీ నేను ఫుల్ ఏడుస్తుండే, ఇంటికి వెళ్ళిపోతుండే. ఎంబీబీఎస్ అలానే ఉంటుంది. దానికి మనం కొన్ని రోజులు అయితే మనమే అడ్జస్ట్ అయిపోతాం. సో అవి నీకు ఇప్పుడు స్ట్రెస్ లాగా అనిపిస్తాయి. కొన్ని రోజులైనా నేను అవి స్ట్రాంగ్ చేస్తే నువ్వు తర్వాత ఒక స్ట్రాంగ్ పర్సన్లా చూసుకుంటావు. నువ్వు ఒకటేసారి అంటే ఎగ్జామ్స్ ఇప్పుడే లేవు. సో ఇట్ టేక్స్ టైం. ఒకరికి ఒక రోజులో అర్థమవుతుంది, ఇంకొకరికి 2-3 days పడుతుంది. నీకు ఎప్పుడో ఒకసారి అర్థమవుతుంది. సో టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు ప్రిపేర్ అవ్వు, మెల్లిగా నువ్వే బిల్డప్ చేసుకుంటావు. కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకోకు. అండ్ ఎప్పుడు కానీ బండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 4th gear వేయం కదా, ఫస్ట్ గేర్, దెన్ 2nd, 3rd అట్లా స్లోగా పికప్ అవుతావు. నువ్వు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా నువ్వు బెంచ్ మార్క్ లా సెట్ చేసుకో. యూ విల్ ఓవర్కమ్ దిస్ అండ్ యూ విల్ బికమ్ స్ట్రాంగర్. అన్న ఇన్ని చెప్తున్నావు కదా, మళ్ళీ చదివేకి వచ్చిందని చెప్తే
వరకు వస్తున్నా అని అంటు జోక్స్ అపార్ట్, చదవాల్సిన టైంలో చదువుతుంటాము, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తుంటాము. తెల్లారులో ఎంజాయ్ చేస్తానంటే అవ్వదు ఇక్కడ. సో ఇక్కడ మనం వచ్చింది చదువుకోవడానికి కాబట్టి ఫస్ట్ చదవాలి. చదివేటప్పుడు ఆబ్వియస్ స్ట్రెస్ అవుతుంది కాబట్టి దానికోసం మనం టైం పాస్ చేయాలి అంతే అని ఎప్పుడు ఒకటే చేయొద్దు. నీకు ఒక ట్రిగర్ వార్నింగ్ వస్తుంది, ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకున్నప్పుడు అన్నీ మూసుకొని చదువుకోవాలి. అట్లాంటప్పుడు నేను టైం పాస్ చేస్తా అంటే అమ్మోడు కూడా కాపాడదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ ఒకరోజు 2 o'clock చాయ్ తాగుతూ కలుద్దాం. సైన్.